మనం ఆరాధనలోకి వెళ్ళక మునుపు ఎస్తేరు ఎస్తేరు 3వ అధ్యాయం ఎస్తేరు 3వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుకుందాం. ఎస్తేరు 3:5. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి 6 చదువుదామండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజమంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కనికరగల దేవా, నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, యేసుక్రీస్తు నామములో మరొకసారి ప్రార్థించేటికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు గణపరుచుకున్నారు. సంవత్సరం యొక్క మొదటి ఆదివారమున దేవా, మరి ప్రభు దినములో నీ బిడ్డలుగా మేమందరూ కలిసి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి రక్షించి దేవా, నీ రెక్కల కింద మమ్మల్ని దాచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం తండ్రి. సంఘం తరపున దేవా, మరి బలకి ఆరాధనకి వెళ్తుండగా దేవా, మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 33:14 ప్రకారం నీ సన్నిధి మాకు అనుగ్రహించమని పెట్టుకుంటూ వస్తాను. నిలబడితే నేను దుమ్మునని ధూళినని ఎన్నికలేంటివని ఒప్పుకున్నాను తండ్రి. మీరే మమ్మల్ని అందరినీ ఆత్మచేత వాక్యం చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దీన్ని బట్టి నెక్స్ట్ ఆదివారం మనం ఎప్పుడైనా కూడా చర్చికి వచ్చేటప్పుడు ఏం చేసి రావాలి చెప్పండి. అంటే ఒక్క ఆదివారమేనా? లేకపోతే ఇక్కడ దొంగలు పట్టించేస్తారు. ఒకవేళ అబద్ధం ఆడదామంటే ఇది బైబిల్, అబద్ధం ఆడి బైబిల్ ఎత్తలేము. కొంచెం ఉంటుంది కదా, ఎంత దుర్మార్గం బతికినా కూడా మనకు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఆదివారం మనం అందరూ చదువుకొని వద్దాం. కాదు ప్రతిరోజు చదువుదాం రండి. ఎస్తేరు గ్రంథం 3:5లో ఇక్కడ 2 క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు మనం బాగా చూస్తాం. ఆ ఒకరి పేరు ఏంటంటే ఇక్కడ రాయబడింది మొర్దెకై. తర్వాత ఇంకొకరి పేరు ఏంటంటే హామాను. ఈ 2 క్యారెక్టర్స్ బైబిల్లో చాలా ప్రత్యేకమైనవి. మొర్దెకైలో మనం ఎవరిని చూడగలుగుతామంటే యేసుక్రీస్తు ప్రభువుని చూడవచ్చు. హామానులో మనం ఎవరిని చూడగలుగుతామంటే సాతానుని చూడవచ్చు. చూడండి, అక్కడ ఒక మంచి మాట రాయబడింది. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణము మాత్రం తీయట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజమంతటను మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించాడంట హామాను. మొర్దెకైని ఒకటి చంపితే సరిపోదు. మొర్దెకైని చంపితే అది చాలా స్వల్ప విషయం, అది చిన్నది. కాబట్టి నేనేం చేయాలి? మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ నేను సంహరించాలి, అప్పుడు నా కోరిక నెరవేరుతుంది అనుకున్నాడు హామాను. ఈ హామాను యూదులకు శత్రువు. చూడండి ఎవరు ఈయన అసలు. ఈ గ్రంథంలో హామాను ఎవరు అంటే 3వ అధ్యాయం 1వ వచనం చదవండి సిస్టర్. 3:1 ఎవరని చదవండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మోదాత కుమారుడును ఎవరండి? అగాగీయుడునగు హామాను. చాలు సిస్టర్, అగాగీయుడగు హామాను. ఈ హామాను ఎవరంటే అమాలేకుడు. ఎవరండి? అమాలేకుడు. చూడండి, అమాలేకుల్ని దేవుడు తుడిచిపెట్టాలని
నిర్గమకాండం 17:14 ఒక మాట రాయబడి ఉంటుంది, తీసిన వరుస చదవండి. నిర్గమ 17:14. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు ఎట్లంటండి, ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదును గనక బొత్తిగా చూడండి, బొత్తిగా తుడిచివేదును గనక జ్ఞాపకార్థంగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువ వినిపించు. బొత్తిగా అమాలేకుల్ని లేపలే అనుకున్నాడు దేవుడు. అటువంటి అమాలేకుల నుంచి వచ్చిన వాడే ఈ హామాను. మీరు మొదటి సమయాలు, నేను సమయం తక్కువ కాబట్టి చెప్తున్నాను, మొదటి సమయాలు 15:8 అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అమాలేకు రాజు అయిన హగగు అని ఉంటాడు. చాలు బ్రదర్. కాబట్టి అక్కడ ఉంటాడు ఒక ఆయన హగాగు. ఆ యొక్క వంశంలో నుండి వచ్చిన వాడే హగాగీయుడైన హామాను. ఈ హామానే యూదులకు శత్రువు. ఈయన ఎవరంట, ఇక్కడ చదివాము ఇందాక సిస్టర్ చదివి 3:1 చదువుతారు. ఈ 3:1 ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అశ్వరోజు రాజు హమ్మదోత కుమారుడు అగాగీయుడైన హామానును గణపరచి తర్వాత వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా చేశాడు. కాబట్టి రాజు తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరికైనా ఉందంటే ఎవరికంటే హామానే. అటువంటి ఎత్తైన స్థానంలో హామాను పెడితే ఈ హామాను మొర్దెకైకి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. మొర్దెకై తల వంచలేదని, మొర్దెకై వంగలేదని, మొర్దెకై జనాములను హతము చేయాలని ఆలోచించిన వాడే ఈ హామాను. చూడండి ఇక్కడే మూడవ అధ్యాయము 7వ వచనం చదవండి. ఒక్క నిమిషం ఉండండి, 3 కాదు 3:13 చదవండి. 3:13 ఆదారును 12వ నెల 10వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి శిశులనేమి స్త్రీలనేమి ఇక్కడ పట్టుకొని యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటినీ పంపబడేను. కాబట్టి యూదులకు వ్యతిరేకంగా తాకీదులు రాయించేవాడు హామాను. ఇటువంటి శత్రువు హామాను. అంతేనండి. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు చూడండి, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బాధపడుతున్నప్పుడు, ఇనుప కొలిమ లాంటి ఆ ఐగుప్తులో నా ప్రజలు బాధపడుతున్నప్పుడు అప్పుడు ఎవరిని లేపాడండి దేవుడు? మోషేని లేపాడు. కాబట్టి ఇప్పుడు నా ప్రజలు కష్టంలో ఉన్నారు, నా ప్రజలు బాధలో ఉన్నారు, నా ప్రజలకు వ్యతిరేకంగా ఒక పత్రం రాశారు, తాకీదులు రాశారు అన్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని లేపుతున్నాడు. ఆ వ్యక్తి పేరేంటంటే మొర్దెకై. మొర్దెకై ఎవరో పెద్ద రాజు కాదండి. మొర్దెకై గురించి సామాన్యుడు. 2:1 ఉంటుంది చూడండి, చదవండి. 2:21 ఉంటుంది. 2:21 ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మాల్లో ఉన్నవాడు. రాజు గుమ్మాల్లో ఉన్నవాడిని 6:11 మీరు చదవండి. 6:11 ఎస్తేర్ 6:11 వచ్చేపాటికే రాజు గుమ్మంలో ఉన్నవాడిని గుర్రం మీద ఎక్కించాడండి. రాజు గుమ్మంలో ఉన్నవాడిని దేవుడు గుర్రం మీద ఎక్కించాడు. అంతేకాదు, గుర్రం మీద వ్యక్తిని ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే ప్రభువారు 8వ ఎస్తేరు 8:7-8 చదవండి. ఇప్పుడు అక్కడ చదువుతాం రండి. ఎస్తేరు 8వ అధ్యాయం 7-8 ఎస్తేరు. చూసారండి ఎట్లా తిప్పేశాడు దేవుడు. హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చినాను, అతడు యూదులను ఏం చేశాడండి? యూదులను హతం చేయడానికి ప్రయత్నించినవాడు హామాను. చదవండి సిస్టర్. ప్రయత్నించినందున అయితే ఇక్కడ పట్టుకుని అయితే రాజు పేరిట రాయబడి
కాగా మీకు ఇష్టమైనట్టు ఇప్పుడు చూసుకోండి, రాజునైన నా పేరిట యూదుల పక్షమున ఏం రాశారండి? తాకీదు రాయించి. ఆనాడు హామాను కూడా తాకీదులు రాయించాడు. ఈనాడు ఇక్కడ చూస్తున్నాము, రాజు చెప్తున్నాడు, ఇక్కడ చక్కని మాట రాయబడి, మీకు ఇష్టమైనట్టు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు రాయించు. ప్రియ స్నేహితుడా, దేవుడు తన బిడ్డల్ని ఎట్లా కాపాడుతున్నాడు చూడండి. హామాను రాసిన తాకీదులో ఒక్క దినమంది పిల్లలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి అందరూ సంహరింపబడాలి, అందరూ మరణానికి పాత్రులు. అయితే ప్రియ స్నేహితుడా, అటువంటి గొప్ప ఉపద్రవం నుంచి దేవుడు ఎవరిని లేపాడండి? మొర్దెకైని లేపాడు. రాజు గుమ్మంలో ఉన్న వ్యక్తిని దేవుడు హెచ్చించాడండి. 2:21 ఎస్తేరులో రాజు గుమ్మంలో ఉన్నవాడండి. 6:11 వచ్చేప్పటికి గుర్రం ఎక్కాడండి. 8:7 ఎస్తేరు గ్రంథం 8 అధ్యాయం 7-8 కల్లా తాకీదు మారిపోయింది. ఇప్పుడు తాకీదులు మన పక్షం రాశారు, యూదుల పక్షానికి వచ్చేసాయి. ఎంత అద్భుతం! చాలా మనము పాత నిబంధన గ్రంథంలో మొర్దెకైలో యేసు ప్రభుని చూడొచ్చు. యూదులందరూ దుఃఖంలో ఉన్నారండి. యూదులు వ్యతిరేకమైన వ్రాత అది. ఒకరోజు మరణించాలి అందరూ కదండి. ఇక్కడ మనం చూసాము, అంతటి ఘోరమైన స్థితి. అయితే అటువంటి పరిస్థితి మరి నూతన నిబంధన గ్రంథంలో ఉన్న మనము, పాపులమైన మనము, దేవునికి వ్యతిరేకంగా జీవించిన మనము, మన పక్షాన కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతమైన కార్యము చూద్దాం రండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:14 తీసిన వారు సాయం చేయండి. నేను తొందరగానే ముగిస్తాను, చూసిన వారు సాయం చేయండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:14 2:14 సిస్టర్. ఇక్కడ పట్టుకోండి. దేవుడు వ్రాత మన మీద విరోధముగాను ఏం చేశాడంటే చాలా చేస్తారు. దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు చూడండి. మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక యునుట వలను మీరు మృతులై ఉండగా. ఎటువంటి స్టేటస్ మనది? మనం మృతులై ఉండగా ఇక్కడ రాబడింది, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన ఏముంది? అది పత్రం. ఆనాడు విరోధంగా యూదులకు హామాను పత్రం రాయించాడు, తాకీదులు రాయించాడు. సాతాను కూడా మనకి విరోధమైన పత్రం రాశాడు. వీడు దుర్మార్గుడు, వీడు నీచుడు, వీడు పాపాత్ముడు, పుట్టుక నుంచి వీడు తల్లి గర్భంలో నుంచి పాపం చేస్తూ వచ్చాడు, ఆ తర్వాత వీడు క్రియల ద్వారా పాపం చేస్తూ వచ్చాడు అని దేవునికి కంప్లైంట్ లెటర్ పెట్టాడు. ఆ కంప్లైంట్ లెటర్లు అన్ని కంప్లైంట్లే. ఈ మధ్యకాలంలో మా ఆఫీస్లో ఒకటి రిజైన్ చేస్తే వాడు ఎందుకు చేసినాడో తెలియదు, సైలెంట్గా వెళ్ళిపోయాడు అంతే. నేనేం చేశానంటే, మామూలుగా ఆడపిల్లలు ఉంటారు కదా, అంటే మా ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని ఒక అమ్మాయిని నేను ఏడిపించానంటే, సార్ ఈయన వెళ్ళిపోయాడు సార్, పలానా వ్యక్తి, పేరు వద్దులేండి, పలానా వ్యక్తి వెళ్ళిపోయాడు, మరి పాపంగా సార్ బాగా మనతో ఇన్ని ఇయర్స్ పనిచేశాడు, చాలా కష్టపడి చేశాడు, చెప్పుకొని వెళ్ళిపోయాడు సార్ అంటే, నేనున్నాను, ఏం లేదమ్మా వెళ్ళిపోతే నీ పేరు రాసి వెళ్ళిపోయాడని చెప్పేసాను. సార్ పోయిపోయి నీతోనే పెట్టుకున్నాను సార్. మనకు విరోధముగా సాతాను రాశాడండి, ఒక లెటర్ రాశాడు. ఇప్పుడు చదువుదామా రండి. ఏముందంటే, మీరు మృతులై ఉండగా, మనం చచ్చిపోయినాం. మన పేరు మట్టుకే బ్రతుకున్నాం, కానీ అన్ని విషయాలు చచ్చిన వారమే మనం.
చూడండి, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రం, మనకు విరోధముగా ఉండిన పత్రం అది. ఆ పత్రం పేరేంటంటే మనకు విరోధమైన పత్రం. దాన్ని ఏం చేశాడు యేసుప్రభు వారు, దేవుడు ఏం చేశాడు? మేకులు తీసుకున్నాడు, సిలువ కొట్టాడు. చూడండి, సిలువకు కొట్టి దాని మీద చేవాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఇప్పుడు ఏం చేశాడండి? ఎందుకు ఆరాధించాలి ఈ ఉదయకాలం? ఈ ఉదయకాలం దేవుడు మనం ఎందుకు ఆరాధించాలి? కారణం, మనకు విరోధంగా ఉన్న పత్రాన్ని దేవుడు కొట్టివేశాడు, సిలువకు కొట్టాడు, తుడిచివేశాడు. మన పాపములన్నింటినీ తుడిచివేశాడండి. తుడిచివేసి ఏం చేశాడంటే దేవుడు మన అపరాధములన్నిటినీ క్షమించి తర్వాత చచ్చిపోయిన మనల్ని దేవుడు ఏం చేశాడండి? జీవింపజేశాడు. ఇప్పుడు బ్రతుకుతున్నాం, మనం ఇప్పుడు జీవిస్తున్నాం, చలిస్తున్నాం, పాట పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం. ఒకప్పుడు చచ్చిపోయినాం. ఒకప్పుడు మంది బరెల్ గ్రౌండ్, మన స్థానం బరెల్ గ్రౌండ్ అండి. ఒకప్పుడు మన ఏరియా బరెల్ గ్రౌండ్ అండి. ఒకప్పుడు మనం మృతులు అండి. ఇటువంటి మన మీద మనకు విరోధంగా ఉన్న పత్రం మీద దేవుడు కొట్టివేస్తూ వచ్చాడు. ఆనాడు చూసావా, హామాను యూదులకు వ్యతిరేకమైన తాకీదులు రాయించాడు. అయితే దేవుడిని ఎవరు లేపారు? మొర్దెకైని లేపాడు కదండి. ఎంత ఆనందం తెలుసండి. ఆ తర్వాత వాళ్ళకి రండి, ఇక్కడ ఎస్తేరుకి వచ్చేద్దాం రండి. ఎస్తేరు 8వ అధ్యాయం, ఎస్తేరు 8వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు 8:16. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును ప్రతి పట్టణమందును. ఏ దినమన్నది? అది శుభదినం. ఇప్పుడు మనం కూడా చేసుకున్నాం, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాం, క్రిస్మస్లు చేసుకున్నాం. చాలామంది చేసుకున్నారు, బట్టలతో చేసుకున్నారు, చాలామంది చేసుకున్నారు, ఇంటికి సున్నాలు వేసి చేసుకున్నారు, చాలామంది పండగ చేసుకున్నారు. కానల్ క్రిస్టియన్గా నామకార్థ క్రైస్తవులుగా చేసుకున్నారు. అన్నీ అలంకరించుకున్నాం, కానీ లోపల ఆత్మ సంబంధమైన అలంకరణ లేదు. యేసుక్రీస్తు ప్రభువు లేరు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అది శుభదినమని వాళ్ళు విందు చేసుకున్నారు. ఏ కారణం? ఒకప్పుడు హామాను యూదులకు విరోధంగా రాసిన తాకీదును దేవుడు కొట్టివేస్తూ వచ్చాడు. మొర్దెకై ఎస్తేరు ఐశ్వర్య రాజు దాన్ని తీసివేస్తూ వచ్చారు. చూడండి, మంచి మాట రాబడింది 16వ వచనంలో. మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషము కలిగింది. కారణం, మరణపాత్రులం. ఒకప్పుడు మరణపాత్రులం. మరణం కొట్టివేయబడింది. ఏం కొట్టివేయబడింది? మరణం కొట్టివేయబడింది. రండి ఒక మాట చూద్దాం. యెషయా 25 8వ వచనం. యెషయా 28వ వచనం. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేను. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్పబిందువులను తుడిచివేను. భూమి మీద నుండి ఏం చేస్తారండి? భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేను. చూశారండి ఎంత అద్భుతం. మరి అన్నడూ ఉండకుండా మరణము మృంగివేయబడుతుంది. ఒకప్పుడు మన మీద మరణము రాయబడింది, మనకి వ్యతిరేకమైన పత్రములు తాకీదులు రాయబడినాయి. మన శత్రువులు మనల్ని చూసి ఆనందించాలనుకున్నాడండి. ఆనాడు హామాను అయిపోయింది, మొర్దెకై లైఫ్ అయిపోయింది అనుకున్నాడు. మొర్దెకై చనిపోతాడు అనుకున్నాడు. మొర్దెకైని సంహరించాలనుకున్నాడు, కలలుగా అన్నాడు. ప్రియ స్నేహితుడా, సాతాను కూడా అయిపోయింది. కలవరి శిలువలో అయిపోయింది. కలవరి శిలువలో యేసు ప్రభు పని అయిపోయింది అనుకున్నాడు. కానీ అస్సలు స్టోరీ అక్కడ స్టార్ట్ అయింది. కలవరి శిలువలో స్టార్ట్ అయిందండి. అక్కడ ప్రభువారు మరణించినా తిరిగి లేచాడు. అక్కడితో అయిపోయింది అనుకున్నాడు.
ప్రియ స్నేహితుడా, ఇక్కడ ఎంత మంచి మాట రాబడిందంట, మరి అన్నడూ ఉండకుండా మరణము ఆయన మిరింగివేశాడు. మన మీద ఉండబడిన మరణాన్ని ఆయన మిరింగివేశాడు. అంతేకాదు రాయబడింది, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను. ఈనాడు చూడు, లోకంలో క్రైస్తవులు దేవుని నమ్మిన బిడ్డలు చాలామంది వారి జీవితంలో కష్టాలు, బాధలు, నిందలు, శ్రమలు, అపజయాలు, రోగాలు వాళ్ళని పట్టి పీడించి కన్నీళ్లతో, వేదనతో నిండి ఉన్న మానవుల్ని దేవుడు చూశాడండి. వారి యొక్క, ఇక్కడ మంచి మాట, యెహోవా ప్రతివాని గుర్తుపెట్టుకోండి, యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తూర్చేశాడండి. మన కన్నీటిని ఆయన తూర్చివేస్తాడు. ఎందుకు? కారణం మనం పాత్రని దేవుడి జీవానికి పాత్రలుగా చేస్తూ వచ్చాడు. ఎంత మంచి మాట. తూర్చివేయను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయను. అప్పుడు మనం అంటాం, ఒక మాట అంటాం. 9వ వచనం అందరూ చదువుదాం ఈ మాట, రండి. యెషయా 25వ అధ్యాయం 9వ వచనం. బైబిల్ ఉన్న అందరూ తీయండి, అందరూ చదువుదాం ఈ మాట. ఆ దినమున జనులాగునందురు, ఇదిగో మనను రక్షించునని మనం కనిపెట్టుకుని మన దేవుడు, మనం కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించదాం. ఆయన రక్షణను బట్టి ఎవరండి సంతోషిస్తారు? ఆయన రక్షణను బట్టి. ఎవరైతే రక్షింపబడి ఉంటారో వారు ఎవరండి? వారు సంతోషించేవారు. వేరే మార్గం లేదు. ఇంకా చక్కని మాట రాయబడింది ఏంటంటే, యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహిస్తాం. మరణాన్ని ఆయన మృంగివేస్తూ వచ్చాడు. ఆనాడు మొర్దెకైలో మన యేసుక్రీస్తు ప్రభు కనబడుతున్నాడండి. చూసారా? అంతేగా మొర్దెకైలో చాలా మనం యేసు ప్రభుని చూడవచ్చు. ఎలా అంటే చూడండి, 2:21 ఆయన ఎలా ప్రొటెక్ట్ చేశాడు చూడండి. 2:21 ఎస్తేరు 2:21 క్షమించారు. 2:7 క్షమించండి. 2:7 తన పినతండ్రి కుమార్తె అయిన ఎవరండి? తల్లిదండ్రులు లేవు కానీ ఈయనే చూసుకున్నాడు. ఎవరు? మొర్దెకై ఏం చేసుకున్నాడు? అతడు ఆమెను పెంచుకోనేను. ప్రొటెక్టర్ కదండి, ప్రొటెక్టర్ ఆఫ్ ఆర్ఫన్ గర్ల్. ఆమెను ప్రొటెక్ట్ చేశాడండి. ఆమెను పెంచుకున్నాడు. అంతేనండి మొర్దెకై. చూడు, మొర్దెకైలో ఇంకా మనం చూస్తాం కొన్ని విషయాలు. ఇంకా ఏమున్నాయి? ఇంకా అంతేనా? ఆయన ఏం చేశాడు? రాజును కూడా కాపాడాడు కదా. చూడండి 3వ అధ్యాయం ఎన్నో వచ్చిన చూడండి. అది 3వ అధ్యాయం 2:21 చదవండి సిస్టర్. ఆ దినములలో చూసారండి, రాజుని చంపాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేశాడు మొర్దెకై? చదవండి సిస్టర్. ఆర్ఫన్. ఇప్పుడు చూడండి, మనకి ఎస్తేర్నేమో ఆయన కాపాడుకొచ్చాడు, ఆయన ప్రొటెక్టర్ ఆఫ్ ఆర్ఫన్ గర్ల్. అంతేకాదు ఇప్పుడు రాజును కూడా కాపాడుతున్నాడండి, రాజును కూడా రక్షిస్తున్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాని రాణి అయిన ఎస్తేరుకు చెప్పాను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియజేసాను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరూ ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. చూసారండి, చూసారా? ఎస్తేరుని ఆయన ఏం చేశాడండి? ఆయన పెంచుకున్నాడు. ఈనాడు సొంత బిడ్డల్ని బయటకు పడేసే లోకం ఇది. సొంత కడుపులో పుట్టిన బిడ్డల్ని బయటికి పడేసే లోకం ఇది. కానీ ఆయన ఎవరంట? చక్కని మాట రాయబడింది ఎస్తేరు గురించి. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా, తల్లిదండ్రులు లేరు ఆమెకు. ఆమెను దత్తత తీసుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే మనల్ని కూడా దేవుడు దత్తత తీసుకున్నాడండి. రండి మనం కూడా ఒక మాట చూద్దాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 చూడండి. మనల్ని కూడా యేసుక్రీస్తు దత్తత తీసుకున్నారు. 1:5 ఎఫెసీ 1:5 తీసిన ఎట్లనగా తన ప్రియుని యందు
ఆ, ఆ, ఆ. ఇక్కడ పట్టుకోండి, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకాయ మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. చాలా సిస్టర్, మనల్ని దేవుడు కూడా కుమారులుగా మనల్ని స్వీకరించాడు. ఆనాడు ఆనాడు మొర్దెకై ఏ విధంగా అయితే తన 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 కుమార్తె కాదు, తన కుమార్తె కాదు, తాను పెంచుకున్నాడండి. మనం కూడా మనం కూడా దేవుని బిడ్డలు కాదు ఒకప్పుడు. ఎందుకంటే దేవుని బిడ్డల లక్షణాలు మనలో లేవు. కొలెస్ట్రాల్ రాసిన పత్రిక మీరు తర్వాత ఇంటికి పోయినా చదవండి. కొలెస్ట్రాల్ రాసిన పత్రికలో క్లియర్గా రాస్తూ వచ్చారు. 2వ అధ్యాయం 3-8 రాయమని. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-8 అక్కడ మన లక్షణాలు, మానవుల లక్షణాలన్నీ ఉన్నాయి. మనం సాతాను పిల్లలం, మనం దేవుని బిడ్డలం కాదు. ఇటువంటి మనల్ని దేవుడు ప్రేమించి తన పుత్రులుగా మనల్ని దత్తపుత్రులుగా చేసుకుంటూ వచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. గలతీ 4:4. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరండి? మనం దత్తపుత్రములు కావాలి. ఎందుకంటే మనం దేవుని పుత్రులం కాదు, మనం సాతాను పుత్రులము. మనం శత్రువులు దేవునికి. ఎందుకు? కారణం మనం ఇందాక చెప్పాను కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి చదివినట్లయితే అక్కడ అన్ని దుర్మార్గమైన పనులు చేసిన వారిని చదువుదామా రండి. ఆ మాట చదువుదాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎవరో చూద్దాం రండి. ఎటువంటి పిల్లలు అది చదివేసుకొని మనం ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. వారితో కలిసి మనమందరమును, ఎవరంటే మనము శరీరం యొక్క, ఎట్లాంటి వాళ్ళండి? మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా. అది మనం దేవుని బిడ్డలు ఏంటి? మనం దైవోగ్రతకు పాత్రులం, మనం సాతాను పుత్రులం. ఇటువంటి మనల్ని ఆయన దత్త తీసుకున్నాడు, తన కుమారులుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం ఇందాక చదివాం. ఆయన దత్తత తీసుకున్నాడండి. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపాడు. దేవుడు ఈ లోకానికి వచ్చాడండి. దేవాది దేవుడు శరీరము దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. కారణం, నిన్ను దత్తత తీసుకోవాలని, నిన్ను తన కుమార్తెగా స్వీకరించాలని. ఎందుకు? కారణం, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఇక్కడ చదివాం మనం. ఒకప్పుడు ఎలా ఉన్నావు? ఇక్కడ రాయబడింది, వారితో కలిసి మనమందరము ఎలాంటి వారం? శరీరం యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నవారమి, పాపులమి. ఒక మాట చెప్పాలంటే మన శత్రువులమి. ఒక మాట మనం చెప్పాలంటే సాతాను పుత్రులు మనం. ఇటువంటి మనల్ని దేవుడు ఆయన కనికరించి మహాప్రేమ చేత మనల్ని హక్కుని చేర్చుకున్నాడు. రండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుదాం, ముగించేసుకుందాం. 4:4 గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడే ఉంది కదా. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రం కావాలేనని. చూశారండి, ఎంత మంచి మాట రాబడినది. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని తన పుత్రులుగా మనం స్వీకరించాడండి. ఏ అర్హత లేదు మనలో. మీరు చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ అధ్యాయం చివరిలో అంతా చదవండి. బలహీనులం, ఎన్నికలేని వారి, పాపులం, ఏమాత్రం యోగ్యత లేని వారు మనం. ఇటువంటి మనల్ని ఆయన దత్తపుత్రులుగా చేసుకుంటూ వచ్చాడు. అందుకండి మనం ఆరాధించాలి. నిజంగా మన మీద కూడా రాతపూర్వకమైన మనకు విరోధంగా రాయబడిన పత్రం ఉందండి, లెటర్ ఉంది. మన తెలుగు, మన భాష మాట లెటర్ ఉంది. ఆ లెటర్ని సిలువ కొట్టాడు దేవుడు, కొట్టి తూడ్చివేశాడు మన పాపాలన్నింటినీ. తన రక్తంతో తుడిచివేశాడండి. ఎరేజర్ తెలుసు కదండి మనకి. ఎరేజర్ తెలుసు కదండి. ఎరేజర్లో ఎరేజర్ని అలా అంటే అది వైట్ పేపర్ అన్నట్టు అలా తూడ్చివేశాడండి. సండే స్కూల్ పిల్లలకు బాగా తెలుసు కదా. మనము
ఒక్కోసారి డ్రాయింగ్ వేస్తాం, ఫస్ట్ నల్ల పేపర్ వస్తుంది, తర్వాత ఏమొస్తుందండి? ఎర్ర పేపర్ వస్తుంది, తర్వాత ఏమొస్తుందమ్మా తల్లి చెప్పండి? తెల్ల పేపర్ వస్తుంది. కానీ ఒకప్పుడు ఆ నలుపులో ఉన్నవారు మనం, నలుపు సంబంధం. అటువంటి మనల్ని దేవుడు తన రక్తంతో కడిగాడు, నీతిమంతులుగా చేశాడండి. ఇప్పుడు మొర్దెకై స్థానం ఎలా ఉంది తెలుసా? సూపర్ అండి. రండి చదువుదాం, ఆ మాట చదివి మనం ముగించుకుందాం దగ్గరలో. ఎస్తేరు రాసిన గ్రంథం, ఎస్తేరు 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. 8:15. చూశారండి, ఏముందండి డ్రెస్ అయింది, సూపర్ డ్రెస్. ఒకప్పుడు ఎక్కడ గేట్ దగ్గర ఉన్నాడు, ఒకప్పుడు గేట్ గార్డ్ ఉన్నాడండి. గేట్ గార్డ్ ఎవరు ఉంటారు మామూలుగా? రకరకాల ప్రజలు ఉంటారండి. బిచ్చగాళ్ళు ఉంటారు, ద్వారపార్కులే ఉంటారా? బిచ్చగాళ్ళు ఉండరా? ద్వారపార్కులు ఉంటారు, గేట్ దగ్గర బిచ్చగాళ్ళు ఉంటారు, ఏం లేని వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఆ స్థానం ఇప్పుడే స్థానం. 8:10 చూడండి. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రములు. పాట పాడతామే, ఏ పాట అది? చేతి కొంగరమును కాళ్ళకు జోళ్ళు. ఆ పాట ఎంత బాగుంటుందంటే అదే ఇది. ఒకప్పుడు రాజు గుమ్మముల దగ్గర కూర్చున్నవాడు ఇప్పుడు ఎటువంటి వస్త్రాలు అంటే రాజవస్త్రములు వేసుకొని బంగారపు పెద్ద కిరీటమును అవిసేనారతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రాలు ధరించుకుని వాడై ఇక్కడ ఏముంది? రాజ సముఖము నుండి. ఎక్కడి నుంచి వస్తున్నాడండి? రాజ సముఖం నుండి వస్తున్నాడు. ఇప్పుడు లోపల నుంచి బయటకు వస్తున్నాడు, రాజ సముఖం నుండి వస్తున్నాడు ఆయన. ఒకప్పుడు బయట ఆయన స్థానం, ఇప్పుడు తన స్థానం లోన. మనం కూడా అంతే, ఒకప్పుడు బయట దత్తపుత్రులుగా చేసుకోవడం, తన కుమారులుగా చేసుకుంటూ వచ్చాడు. అందుకే తన సొంత కుమారుని పంపించాడు. తన సొంత కుమారుని ఎందుకు పంపించాడంటే మనల్ని కుమారులుగా చేసుకోవడానికి దత్త తీసుకున్నాడు. అందుకే నేను చెప్పాను, మొర్దెకైలో ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాం. హదస్సాను ఒకటే కాపాడాడండి, ఎస్తేర్ని ఒకటి కాపాడా, రాజును కూడా కాపాడాడండి, తన ప్రజల్ని కాపాడాడండి. మొర్దెకై సామాన్యుడు కాదు. మొర్దెకై ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? రండి, ఎస్తేరు గ్రంథం 4:14 చదవండి. ఒక మాట, అది చాలా పవర్ఫుల్ మాట. ఆయన ఒక మాట అంటాడు, నీవు ఈ సమయందు ఏమయూ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుండి వచ్చును, నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. ఎవరితో మాట్లాడుతున్నాడు? రాణితో మాట్లాడుతున్నాడు. తన కూతురే ఉండొచ్చు, కానీ రాణితో మాట్లాడిన వాడు అంతటి గొప్పవాడండి మొర్దెకై. తల వంచలేదు. యూదులు ఎప్పుడు కూడా వంచరు తలకి. అటువంటి గొప్పవాడండి. చాలా వృద్ధుడు, 120 సంవత్సరాలు రాయబడింది ఒక చోట. అటువంటి వృద్ధుడండి. ఎంత మంచి మాట రాయబడిందంటే, నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయం విడుదల మరి యొక్క దిక్కు నుండి. ఎంత విశ్వాసం అండి ఈయనలో, ఎంత విశ్వాసము! నువ్వు సహాయం చేస్తే చెయ్యి, లేకపోతే నా దేవుడు నన్ను విడువడు, నా దేవుడు ఎడబాయడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఎంత మంచి మాట ఉంది. మరి యొక్క దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ తండ్రి నశించుదురు, నీవు ఈ సమయమును బట్టే రాజును వచ్చితేమో అని ఆలోచించుకోమని చెప్పాను. ఈ మాట చాలండి. ఈ మాట మలుపు తిప్పింది జీవితాన్ని. ఈ మాట శాపాన్ని ఆశీర్వాదంగా మార్చింది. కాబట్టి ఈరోజు దేవుని ఆరాధిద్దామా ప్రియ స్నేహితుడా? నిజమే, మనం కూడా సాతాను పుత్రులం. మన మీద కూడా మనకు విరోధంగా సాతాను అనేకమైన కంప్లైంట్లు రాశాడు. ఆ సిలువకి ఆ విరోధమైన పత్రాన్ని యేసుక్రీస్తు ప్రభు మేకులు కొట్టాడండి ప్రియ స్నేహితుడా. అంతేకాదు, మేకులు కొట్టి ఆ రక్తంతో తూడ్చివేసి మనం పవిత్రులుగా చేశాడు. ఏంటంటే పవిత్రులుగా చేస్తూ వచ్చాడు, తన రాజ్యానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. దేవుని ఈరోజు మనం ఆరాధిద్దాం ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు మొర్దెకైని ఆనాడు ఏదే విధంగా వాడుకున్నాడో తన ప్రజల్ని రక్షించడానికి, అలాగనే ఈ కాలంలో
యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించాడండి. ప్రియ స్నేహితుడా, దేవుని ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా ఈరోజు ఆరాధన అవుతావా. నేను ఒకప్పుడు సాతాను పిల్లని, ఒకప్పుడు నేను నా అలవాట్లు మంచివి కాదు, నా మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నవాడిని. అంతే. ఒక మాట 1 యోహాను చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం చూడండి. 1 యోహాను 3వ అధ్యాయం అది చెప్పి మూచేద్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 3:10 చదవండి సిస్టర్. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును, తన సహోదరిని ప్రేమించిన ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రియ స్నేహితుడా, దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడను. మనం ఒకప్పుడు అపవాది పిల్లలం, ఒకప్పుడు సాతాను పిల్లలం, ఒకప్పుడు సాతాను క్రియలు చేసిన వారిని. మనకి విరోధంగా పత్రం రాయబడింది. ప్రియ స్నేహితుడా, ఆ పత్రాన్ని యేసుక్రీస్తు ప్రభువు కొట్టివేసి వచ్చారు. విజయాన్ని ఇచ్చాడండి. విజయం ఇచ్చాడు. మరణము మృంగివేయబడింది. మన మీద నెట్టివేయబడిన మరణాన్ని ఆ ప్రభువారు మరణాన్ని మృంగివేశాడు. మనకి విజయాన్ని ఇచ్చాడు. ప్రియ స్నేహితుడా, కాబట్టి ఈ వాక్యం అంతా కూడా మనం నెమరేసుకొని దేవుని ఆరాధిద్దాం.